నీ బాధ ఏంటి చెప్పు, బాధ ఏంటి చెప్పు. 2 లక్షలు అయిందన్న బాకీ. 2 లక్షలు బాకీ అయింది, దీనికి 1 లక్ష కూడా రావన్నా. 2 లక్షలు బాకీ అయిందన్న, 3 ఏళ్ళు కడుతున్నారన్న. గవర్నమెంట్ ఏం చేయాలి? నాకు మద్దతు ధర ప్రకటించాలా దాన్ని. అసలు నాకు కాయ గింత కూడా ఎంత 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 కష్టపడ్డా నేను రైతు అన్న. ఇది చూడు, నాకు కాయను ఎంత ఆరుదాలం పండించుకొని నేను చేసిన పంట ఇంత దారుణం అయితే నేనేం కావాలన్న. అసలు మందు తాగాల ఏంది చెప్పండి. నేను మందు తాగుంటే తాగుతా. నాకు 2 ఆడపిల్లగాళ్ళు. అసలు కూలోళ్ళకు కూడా నేను కూలోళ్ళ మందం అన్న రావట్లేదన్న. ఎవరేమిది? నావారం చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 2 ఎకరాలు వేసినా. ఎంత పండించినావు? 2 ఎకరాలలో ఇంత ముందు 18 క్వింటాలు అమ్మినా. ఇప్పుడు ఒక 25 క్వింటాలు అయిద్దన్నా. పెట్టుబడి ఎంత పెట్టావు? 3 లక్షలు పెట్టినా. మొన్న 1 లక్ష వస్తే కౌలు మందులోడి సరిపోయినాయి. ఇప్పుడు ఇప్పుడు దీనికి కూలోళ్ళ మందం కూడా రావట్లేదన్నా. ఇవాళ ఎంత ఇస్తా అంటున్నారు? అసలు ఇది దీనికి 3 ఏళ్ళు అంటున్నారు. ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలని దానికి ఇప్పుడు ఇది అమ్మితే వచ్చేది. ఇప్పుడు నేనేం కావాలా? నీ పేరు చెప్పు. చింతరాల కోడిసిరావు, నావారం, చింతకాని మండలం. అసలు నేనేం కావాలన్నా చెప్పు, నీ బాధ ఏం చెప్పు. 6,000 ఏం గిట్టుబాటు అయింది? అసలు గవర్నమెంట్ ఏమని అడుగుతారు? ఏం కావాలని అడుగుతున్నారు? ధర పెట్టారనుకుంటే రైతు సంతోషిస్తారు. కేసీఆర్ ఏదో ఇస్తాడని మేము ఆశించాలి. ఉన్న రేటు ఇప్పుడు గుంటూరు మార్కెట్ 6,700 దాకా కొంటారంట హై రేటు. ఆడికంటే ఇంకా 3,000, 2,500కే కొంటారు. మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంట అన్న. ఈ కాయ చూడన్నా, అసలు కాయ అట్టుందో చక్కగా కాయని 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అడుగుతుంటే నేనేం కావాలా? నేనేం కావాలా? అసలు ఈ బత్త కోసం ఈ అన్నం మీద అసలు ఇక్కడ ఊపిరిపోతే ఎంత నేను ఏం సమాధానం చెప్పుకోవాలా? చక్కగా కాయ తీసుకొస్తే 3 ఏళ్ళు కట్ట అడుగుతుంటే నా పరిస్థితి ఏం కావాలా? మరి 2,500కి అంటే ఏంది రైతు పరిస్థితి? ఆలుగా రేటు లేకపో. అలాగే మీటింగ్ పెట్టకుండా రావే మాట్లాడుతారు పబ్లిక్.